10 సంవత్సరాలు ఒక రాక్షసుని చేతిలో ఈ రాష్ట్రం ఉండేది. ఒక నిర్బంధ పాలన, నియంత పాలన ఉన్న సమయంలో ప్రజలకు ఎవరు దిక్చూచి అని అందరూ తెలంగాణ సమాజం ఎదురు చూసిన తరుణంలో ఒకే ఒక వీరుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి వారు ప్రజల పక్షాన తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ప్రజా పాలన ఇవ్వాలి, తెలంగాణకు పునర్స్వాతంత్రం ఇవ్వాలి, ఈ నిర్బంధ పాలన తీసేయాలని ఒక కంకణబద్ధుడై తెలంగాణ సమాజం కోసం ముందుకొచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆఖరిగా తన చర్లపల్లి జైల్లో 2 పర్యాలు వేసి డిటెన్షన్ సెల్లో వేసి తన కన్న కూతురు పెళ్లికి కూడా చూడకుండా చేస్తున్నప్పటికీ ఎక్కడ జడగా బెదరగా ముక్కుపూడి ధైర్యంతో ముందుకెళ్లి వాళ్లతో పోరాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రజాపాలన, తెలంగాణ ప్రజల పాలన, తెలంగాణకు నిర్బంధన తీసేసి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నీ చరిత్ర ఏముందిరా నాయన, నీచ చరిత్ర. నీ సిద్ధాంతం ఏమో తెలియదు. కమ్యూనిజం అంటావు, ఉద్యమకారుని అంటావు. ఈరోజు మనువాదం పార్టీలో జాయిన్ అయినావు. ఎందుకు జాయిన్ అయినావు? ఒక దళితుల భూములు ఆక్రమించుకొని అక్కడ కమర్షియల్ గా వ్యాపారం చేసుకున్నట్టు షెడ్స్ వేసుకొని ఉన్న తరుణంలో విచారణ ఆదేశిస్తే చిన్నపాటి విచారణ చెప్తేనే నీ పక్క తడుపుకొని, ఇక నా భాషలో చెప్పాలంటే ఉచ్చ పోసుకొని మోదీ దిక్కు నాకు నన్ను కాపాడు ఎవడు లేడని పోయి మోదీ సంకలాక్కుంటా మోదీ సంకలెక్కి నువ్వు రండగానివి కాబట్టే చిన్న కేసును ఎదుర్కోలేక భయపడిపోయి మోదీ సంకలెక్కినావు. నువ్వా రేవంత్ అన్న గురించి మాట్లాడేది? ఈరోజు రేవంత్ అన్న తెలంగాణ సమాజానికి ఒక ప్రజాపాలన, రేవంత్ అన్న తెలంగాణ సమాజానికి ఒకలాంటి ఫ్రీడమ్, స్వాతంత్రం పునర్నిర్మాణించే విధంగా భాగంగా తాను ఈరోజు చేస్తున్నటువంటి కృషి ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందినాడు. ప్రజా ఆత్మాభిమానం పెరిగింది. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇవన్నీ గమనించి నువ్వు ఓర్వలేక తనపై అబండాలేస్తూ తనపై రాళ్ళేస్తే, అరే ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో రాజేందర్, దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యూ. నా పేరు హెచ్ఆర్ మోహన్. నువ్వేమైనా వీకెండ్ ఉంటే పిక్కో. ఇంకొక బారి ఇలాంటి అనైతికత మాటలే గాని, అప్రజాస్వామ్య మాటలే గాని మీరు వాడినట్టయితే ఖచ్చితంగా చెప్తున్నా నేను, మీరు ఎక్కడున్నా తెలంగాణ సమాజం మిమ్మల్ని మట్టుకు వదిలిపెట్టదు. ఈ రాజకీయ సమాధి కట్టుడు ఖాయం. నీ రాజకీయం ఈ మల్కాజ్గిరి ఎంపీ తోటి నీ రాజకీయ సమాధి ప్రజలు కట్టేస్తారు. ఇక నీ రాజకీయ భవిష్యత్ అంతా శూన్యమే అని చెప్తూ మరొకసారి నేను హెచ్చరిస్తూ చెప్తున్నాను, అలాంటి ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరు లేరు. అది గమనించు. నీలాగా కేసీఆర్ కు ఉచ్చబోసుకొని మోడీ సంఖ్య